శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహంలో 21వ రోజు ప్రవచనం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. ఆ రాజు గురించి వర్ణించారండి. ఎవరు? ఆ కాళహస్తీశ్వరుడు. ఏమి వర్ణన, అందులో ఎంత ఇన్ఫర్మేషన్ లాగిందో అది. 2, నిన్న పెద్దలు మన శాస్త్రి గారు సర్వంకషము అంటే అర్థం ఏంటండి అది. ఇప్పుడు మనకి తెలుగులో మాట ఉంది, కూలంకషంగా చర్చించి. అంటే కూలంకషము, ఇక్కడ కషము అంటే సర్వ అని, సర్వము అంటే ఇందులో ఛందస్సు, వ్యాకరణము, సంధి, శ్లేష, అలంకారము, సమాసము, పదబంధము, పదప్రయోగము ఇత్యాది అన్ని విషయాల గురించినటువంటి చర్చని సర్వకషము. అది సమగ్రము, కాంప్రహెన్సివ్, కాంప్రహెన్సివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఇప్పుడు మనము ఆ రాజుల గురించి వెళ్దాం. ఇక్కడ కూడా చాలా చక్కటి ఉందండి. కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనందుకు ఆ కాళహస్తీశ్వరులను క్షమించాలని కోరుకుంటూ కిందలో 2 పద్యాలు చెప్పుకొని తర్వాత రామచరితమానస్కి వెళ్దాం. రేపు టెంటేటివ్ గా 9 గంటలకి ప్రారంభం. మన కార్యక్రమాలు గణపతి తర్పణ, మహన్యాసపూర్వక త్రిశూల పాశుపత అభిషేకము, చండీ పారాయణ, భోజనములు. అది సరే, ఎవరికి ఎంత ఉన్నవాడు వాళ్ళు రావచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కానీ ఇక నుంచి ఫస్ట్ సండే మాత్రం జరిగి తీరు. ఎవ్వరు పెట్టుకోలేదు అనుకోండి, నేను పెట్టుకుంటాను. ఎవరు అసలు నేను ఆ ఇల్లు తీసుకున్నదే ఈ ఫస్ట్ సండే మళ్ళీ పెట్టాను. ఇప్పుడు నిజానికి నేనున్న స్థితిలో రెంట్ కట్టే పరిస్థితిలో నేను లేను. అయినా నేను సాహసం చేసి తీసుకోను. ఎందుకంటే మా హిమక్క నాకు ఒక ఆశ్వాసం అంటే ఒక నమ్మకం కలిగించింది. గురువు గారు రెంట్ ఎంత అన్నా కానీ నేను కడతానని చెప్పి, సరే ఆవిడ చెప్పింది కదా అని చెప్పేసి మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఎందుకని డబల్ బెడ్రూమ్ తీసుకున్నాను. అంతే కదమ్మా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పమ్మా. కందపద్యం. శ్రీకాళహస్తి నాయకుడు. అది శ్రీకాళహస్తి నాయకుడు. ఈ కైవడి అంటే ఈ విధముగా జగములెల్ల ఏలుకొనుచు ఆ కాళహస్తి నాయకుడు, ఆ విశ్వేశ్వరుడు, ఆ రాజశేఖరుడు, ఆ విశ్వేశ్వరుడు ఏమి చెప్పారండి. అసలు ఆ పద్యాలు నాకు నిన్న మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, కానీ మళ్ళీ చెప్తే మళ్ళీ ఎక్కడ నిన్నటితో అంత అవుతుందని చెప్పట్లేదు. అహ్నా ఈ విధంగా జగములని పాలిస్తూ ఎవరు? కాళహస్తీశ్వరుడు. ఒకనాడు ఆకస్మికంగా యాదవ భూకాంతుని భక్తి తెలియబోని కదా. ఈయనకి ఒకనాడు కోరిక. ఈయన ఉన్నాడు ఉంటాడా? కైలాసంలో పని పట్టలేదు, ఏం చేస్తాడు? ఈ కాళహస్తిలో పని పట్టలేదు. అప్పుడు ఆ పక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరు? యాదవ భూపతి. ఈ యాదవ భూపతి కూడా మంచి భక్తుడు. ఈయనకు ఉన్నట్టుండి ఆయన భక్తిని పరీక్షించాలి. మీరు అనుకుంటున్నారు చాలా మంది కాళహస్తీశ్వర మంచిగా కన్నప్ప చరిత్ర అని. ఇందులో కన్నప్ప చరిత్ర ఒక భాగము మాత్రమే. అది కూడా మీరు సినిమాల్లోనూ నాటకాల్లో చూసినంత చరిత్రము లేదు. కన్నప్ప భక్తుడు, కానీ ఆ శివయోగి ఆయన మహానుభావుడు అండి. ఆయన
వాణ్ణి ఎంత 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 నాశనం చేసేసారండి ఈ దరిద్రులు. మీరు ఒక క్యారెక్టర్ ని పెంచడానికి ఇంకో క్యారెక్టర్ ని చంపకూడదండి. అది ఇట్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్ అసాసినేషన్. వాడు చివరికి ఎంత దరిద్రం చేశారంటే సినిమాల్లోనూ నాటకాల్లో కూడా ఆ కాళహస్తిలో పనిచేసినటువంటి ఆ శివయోగి, ఆయన పేరు శివయోగి, ఈ కన్నప్ప భార్య వెనకాల పడ్డాడని కూడా చూపించారండి. మా మహాదేవ మహాదేవ మహాదేవ. ఆయన మీరు ఇప్పుడు వింటారు, శివుని కడిగవతల పారేస్తారు. నీ బతుక్కి నాలాంటి భక్తుడు నీకు అనవసరం అన్నారు. నాలాంటి భక్తుడు నీకు అనవసరం పోవాలి. ఎటువంటి వాడి శ్మశానాల్లో తిరిగాడు. ఈయన చక్కగా మడిగా అన్నం వండి పెడితే నీకు నచ్చట్లేదా, నీకు మాంసం కావాల్సి వచ్చిందటయ్యా అని తిట్టాడు. శివుడు వచ్చి బతిమాలుకోండి కూడా నన్ను తిట్టకరా, వాడి భక్తి అటువంటిది నాకు కావాలి, నువ్వు పరీక్ష చేసుకోవాలి. మీరు వింటారు. అది అసలు విషయాలు తెలియడం కోసమే కాళహస్తీశ్వర మంత్రం ఇలా ప్రతి పదార్థం మీకు అర్థం, ప్రతి పదములకు అర్థం చెప్పాల్సి వస్తుంది. మీరు సినిమాలు వాటిని చూసి నిర్ణయాలకు రాకండి, మహానుభావులు వాడు. కాబట్టి ఆ యాదవ భూపతి యొక్క భక్తిని పరీక్షించాలన్నారు. భక్తిని పరీక్షించాలనుకుని ప్రయత్నపూర్వకంగా ఈయన దిగాడు. ఎవరు? విశ్వేశ్వరుడు దిగాడు. ఎలా దిగాడంటే ఇప్పటికి ఒక ఘట్టం అయిందండి, రెండో ఘట్టంలో ప్రవేశిస్తున్నాను. నాయన చెప్పమ్మా. మిండ జంగమ వర్ణమా. ఈ మిండ జంగమ అనే దానికి చాలా గుర్తుంది. మీకు తెలంగాణలో ఒక మాట ఉంది, మరి మీకు ఎవరికి తెలుసో నాకు తెలియదు కానీ మిండెడు అంటారు. మిండెడు అంటే తెలుసా మీకు? కదా తెలియదు. సరే, కానీ తెలంగాణలో మిండెడు అంటే అది ఒక అంటే బూతు మాట కాదు, కానీ ఇట్స్ నాట్ ఏ గుడ్ వర్డ్. అట్లీస్ట్ బూతు మాట కాదు కానీ మిండెడు అంటే ఇట్స్ నాట్ గుడ్ వర్డ్. అంటే దాని అర్థం చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఇప్పుడు మన విషయాలు నిన్న మీకు శాస్త్రి గారు చెప్పాడు, అబ్బాయి చెప్పాను, అసలు తెలియలేదు అనుకోండి, రసజ్ఞత పోతుంది. రసజ్ఞత పోయేటప్పటికి ఏం జరుగుతుంది? పశు సాంప్రదాయం మిగిలిపోతుంది. పశు సాంప్రదాయం మిగిలిపోతే బోరు కొడుతుంది. ఇప్పుడు అదే ఇలా చేయండి, మీరు ఎందుకు బోరు కొడుతుంది? నిత్య నూతనంగా అవుతుంది. అందుకే అవి తెలుసుకోవాలి. ఏమిటండి 60 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నేర్చుకో, 60 ఏళ్ళు ఏంటండి? శరీరం వయసుకు కానీ మనసుకు కాదు. మనసు ఎప్పుడు మంచి యవ్వనంగా ఉండాలి, మంచి యవ్వనంగా ఉండాలి. ఏంటంటే అలా ఉండాలంటే వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను ఈ ప్రవచనాలు నన్ను వదిలేసేయండి. నాకు జీన్ ప్యాంటు టీ షర్ట్ ఇస్తే ఇందిరా పార్క్ లో నేను 5 నిమిషాల్లో మీరు ఒకళ్ళని చూసి నేను పడేస్తాను. నేను పడేయాలి అనుకుంటున్నాను, 5 నిమిషాలు చాలు. అసలు ఇంకో విషయం, అది కూడా అక్కల నేను ఇలాగే పడేయగలను. మీకు నమ్మకం లేదేమో కానీ కాళ్ళు చూపిస్తే నేను పడేస్తాను. అలా ఉండాలి. వయసు శరీరానికని మనసుకి కాదండి. మనసు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి, మనసు ఎప్పుడు వాంచి యవ్వనంగా ఉండాలి. అప్పుడే వాడే మంచి ఆరోగ్యవంతుడు. గుర్తుపెట్టుకో. మా బ్రహ్మానందం నవ్వుతాను, వీడి బంధ వీడికి ఏంటి తెలుసు అనుకోండి. దానికి ఏం తెలుసు? ఉండేది తప్ప. ఒకసారి చూపిస్తాను. చెప్పమ్మా. చేసపది అడుగు నెత్తమ్ముల. ఈయన ఏం చేశాడంటే ఇహ పరీక్షించుకున్నాడుగా, అందుకని ఏం చేశాడు? అడుగు నెత్తమ్ముల అపరంజి పావలు. ఈయన ఏం చేశాడు? అడుగు నెత్తమ్ముల, ఆయన పాదాల దగ్గర నుంచి వర్ణిస్తున్నాడు. ఈయన రూపం మార్చాడు. ఈ మిండె జంగమని మార్చాడు. మిండె అంటే అర్థం చెప్పాను. మిండె అంటే ఏంటంటే ఎవరి తల్లికైనా అసలు భర్త కాకుండా వేరే భర్త ఉంటే వాణ్ణి మిండెడు అంటారు. మిండెడు అంటే అసలు భర్త కాకుండా వేరే భర్త ఉన్నాడు అనుకోండి, వాణ్ణి మిండెడు అంటారు. ఈయన మిండె జంగమ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒకప్పుడు వీరశైవంలో ఒక పద్ధతి ఉండేది. మీకు ఇది తెలియాలంటే మీకు ఒకప్పుడు నేను అరుణాచలం కథ చెప్పాను. మీకు తెలుసో తెలియదు, అరుణాచలేశ్వరుడు ఈ రోజు కూడా ఈ రోజు కంటే ఈ సంవత్సరంలో కూడా, నాకు అది డేట్ గుర్తులేదు కానీ, వెళ్ళి తన తల్లిదండ్రులకి తిథి పెడతాడు ఆయన, తద్దినం పెడతాడు ఆయన.
అవాళ అరుణాచలేశ్వరుని తీసుకెళ్తారు. ఆ రోజున వెళ్ళానని నా శిష్యుడు ఒకడు చెప్పాడు. ఆయన ఇన్సిడెంటల్ గా వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరుని తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తారయ్యా అంటే, మీకు అప్పట్లో ఒక కథ చెప్పాను. ఒకప్పుడు ఆ రాజుగారు, మీరు ఆ కిలి గోపురం నుంచి వెళ్తారు, ఆ కిలి గోపురమే అది, మంచి గోపురం కట్టాడు. ఈ రాజుగారి ఇది టెస్ట్ చేయడం కోసం ఈయన బాగా అలవాటుగా ఈ మిండిజంగ వేషం వచ్చాడు. కానీ ఆ కథ ఈ కథ కాదు. ఈయన వేషం వేసుకొని వచ్చి ఈయన ఏం చేశాడు, ఏమయ్యా మేము వీరశైవులం అన్నారు. వీరశైవులకి వేశ్యా సంపర్కం ఉంటుంది. వాళ్ళకి అది అది ఇట్ ఇస్ పర్మిటెడ్ అనమాట. అది అదేం తప్పు కాదు. వాళ్ళ వేశ్యా సంపర్కం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, వచ్చారు. ఏమయ్యా మా శిష్యులు మేము చాలా రోజులైందే తపస్సు చేసుకున్నాం, మాకు కొంచెం వేశ్యలు పంపిస్తారు తప్పకుండా. సరే ఈయన తలుచుకున్నాడు మాయ. ఆ ఊళ్ళో ఉన్న వేశ్యల్ని 1000 మంది ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి, నాకు తెలియదు. వీళ్ళ శిష్యులు 1000 మంది ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరికి వాడు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపోయారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు వాడు మిగిలిపోయారు. అసలు పెద్ద ఆయన గురువు గారు మిగిలిపోయారు. గురువు గారు మిగిలిపోయేటప్పటికి మరి ఏమన్నాడు, ఏమన్నా నాది నా పరిస్థితి అన్నాడు. నా పరిస్థితి ఏంటి, ఆయన మరి ఎవరు లేరు. రాజుగారి భార్య చెప్పింది, ఏమంటే మీ మాట తప్పకూడదు, నన్ను పంపించేయండి. ఎందుకంటే నేను వెళ్ళేది శైవుడి దగ్గరికి. వీరశైవుడికి శివలింగానికి తేడా లేదు. 2 శివలింగాలు ఉన్నాయి మనకి. ఒకటి స్థిరలింగము, ఇంకోటి చరలింగం. విభూతి ధారణ చేసి రుద్రాక్షమాలను వేసుకున్నటువంటి శైవుడు నడిచే శివలింగం. కాబట్టి శివలింగాన్ని నేను హత్తుకుంటే తప్పే ఉంది, నన్ను పంపించేయండి. రాజుగారు కూడా పంపించారు. ఈయన లోపల ఉన్నాడు. లోపల ఉండేటప్పటికి ఈయన చూశాడు. ఈవిడ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక మా మాట ఏముంది, వెళ్ళి చెయ్యేసేటప్పటికి ఆయన పసిపాప అయిపోయి అనమాట, అమ్మ నేను ఈ రోజు నుంచి నిన్ను ఆయన్ని నా తల్లిదండ్రులుగా భావించాను. నేను అంటే శివుడు ఉన్నంత వరకు తిది పెడుతూనే ఉంటాడు. వాళ్ళ అదృష్టం ద్వారా వాళ్ళని మిండే జంగమ అంటారు. అంటే వేశ్యా సంపర్కము ఉన్నటువంటి శైవుడు మిండే జంగమ. అందుకే వీళ్ళ వేషాలు కొంచెం అదొక విపరీతం అనగాని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది దానికి అది భోగానికి ఇటు యోగానికి మధ్యలో ఉంటుంది. ఆ పూర్తి యోగము కాదు, పూర్తి భోగము కాదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడుగుల నెత్తమ్ములు, ఆయన అడుగులు వేస్తున్నాడు. నెత్తమ్మి, నెరాప్లస్తమ్మి, నెత్తం ఏంటంటే పల్లవాలు. ఆ పల్లవాలు ఎలా ఉంటాయండి, అందుకని దాన్ని పెట్టుకుని అపరంజి పావు, బంగారపు పాదుకలు. మీరు చక్కగా ఊహించుకోవచ్చు. ఆయన శివుడు, బంగారపు పాదుకలు, తర్వాత కరమున కేదార కంకణము, చేతికేమో కేదార కంకణము. అంటే బహుశా ఇక్కడ ఒక పెట్టుకున్నాడు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్రేస్లెట్. మరి కేదార కంకణం అని ఎందుకన్నారంటే బహుశా అది కేదారంలో చేసి ఉన్నదయ్యి ఉండాలి, ఏదో ప్రత్యేకంగా దానికి ఏమన్నా హిస్టరీలు చెప్తారేమో. కేదార కంకణం అంటే అది కంకణము అంటే బ్రేజిలెట్ అని నాకు తెలుసు అండి. కేదార కంకణం అంటే ఉంటారు. ఇప్పుడు చూడండి, తలాటము, సింహతలాటం అంటారు. సింహతలాటం అంటే అది ఏది అంటే ఇట్లా సింహంలాగా కొంచెం రావాలి. మీరు నాకు ఏం ఇచ్చారు కదండి సింహతలాటం. అలాగే కేదార కంకణం. ఈ కేదారంలోనే వాళ్ళు ఏం చెప్పారంటే అది కకపాల కేదార కటక ముద్రిత పాణి. కకపాల కేపాల కటక ముద్రిత పాణి. ఆ చెయ్యి ఎలా ఉందంటే ఆ కేదార కంకణము ధరించినటువంటి ముద్ర. కాబట్టి మంచి కంకణాలు ఉన్నాయి, బ్రేస్లెట్ ఉంది. ఇకపోతే బంగారు వ్రాత చరంగుల గోణము అంటే గోచి. ఆయన గోచి పెట్టుకున్నాడు.
చూడండి, పెట్టుకున్నది గోచి, ఇక్కడేమో బంగార పాదుకలు, ఇక్కడ మంచి కేదార కంకణము. ఈయన గోచి ఎలా ఉందో తెలుసా? మీరు మామూలు గోచి అనుకోకండి. ఇప్పుడు మీరు పెరియ పురాణం చదివితే నాకు గోచి చాలా గొప్ప, నువ్వు జాగ్రత్త దా అంటాడు. మీరు చదివి ఉంటారు అది. సరే, ఈ గోచి ఎలా ఉందంటే మీరు పంచె కట్టుకునే వాళ్ళని అడిగితే బాగా తెలుస్తుంది. ఒకప్పుడు కాదు, ఇప్పటికి కూడా అండి, పంచె కట్టుకుని దాని పైన ఇలా వేసుకుంటారు. ఏది? ఒక ఉత్తరీయం. ఈ ఉత్తరీయం అంచు, ఈ పంచె అంచు, దాన్ని అత్తాకోడళ్ళు అంచు అంటారు. అత్తాకోడళ్ళు అంచు వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్. అలాగే ఈ అంచు అంటే ఒకప్పుడు నేను పంచె కట్టుకునేటప్పుడు నా వరకు చెప్పాను, ఈ అంచు చాలా పెద్దదంటే నాకు చాలా ఇష్టం. అది ఎంత ఉండాలంటే ఈ జాన్ ఎంత ఉండాలి. నాకు అటువంటి ఒక 3-4 పంచెలు ఉండేవి. అది మనకి ఎక్కడ దొరుకుతాయి? కోఠీలో మనకి గజానంద స్టోర్స్ లో దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకదు. అది ఏమిటది? ఇప్పుడు ఈ చీరలకి ఈ ఉండుతుంది జరి కరెక్ట్ గా చెప్పాలి. వెండి జరి, బంగారపు జరి చీరలు ఉంటాయి. మీరు దాన్ని కరిగించాలి కానీ ఆ బంగారం వస్తుంది అందులో. బంగారపు చీరలు అంటే ఆ బంగారపు జరి అన్నమాట. ఈయన కట్టుకున్న పెట్టుకున్న గోచికి బంగారపు జరి ఉంది, ఇటువైపు ఇటువైపు. ఆ రెండు వైపులా బంగారపు జరి ఉన్నటువంటి బంగారపు వ్రాతం. అది ఏదో ఊరికి అది పోతపో ఇలా బంగారాన్ని అక్కడ వేసేసారు. అంటే బంగారపు రేకులు ఉన్నాయి అక్కడ. ఆయన చెడు చాలా మెత్తని బంగారం, అది గుచ్చుకుంటుంది కదా. కాబట్టి అలాంటి ఒక గోచి, తర్వాత గోనము అంటే గోచి, తర్వాత గళమున రుద్రాక్ష గళమున రుద్రాక్ష కంఠమాల. ఆయన మెడలో రుద్రాక్షలు వేసుకున్నారు, కంఠమాల. శైవ గుర్తులు అన్నమాట ఇవి. శైవ చిహ్నం ఏమిటయ్యా అంటే మొదటిది రుద్రాక్ష. రుద్రాక్షలు ఉండాలి ఖచ్చితంగా. ఆ రుద్రాక్షలు వేసుకున్నారు గళమున, కంఠంలో. తర్వాత ఒక కేల భసిత, ఒక కేలం అంటే చెయ్యి. ఆయన రెండు చేతుల్లో ఒక చేత్తో భసిత భస్త్రిక తోడి బెత్తం. అది భసిత భస్త్రిక తోడి బెత్తం. భసిత అంటే ఒకవైపు ఒక చేత్తో ఏం పట్టుకున్నాడు ఆయన? ఒక విభూతి, ఒక విభూతి నింపినటువంటి ఒక తోలు సంచి. ప్రేతం అంటే అది ఏంటి? బహుశా నీ అనుకోవటం ఏంటంటే నాగవ్రేతం అంటే పాము తోలుతో చేసిన సంచి అయి ఉండాలి. నాగవ్రేతం పాము తోలుతో చేసిన సంచిలో, ఈయన భస్మం వేసుకున్నాడు. ఆ భస్మం ఇలా పెట్టుకున్నాడు, ఒక చేత్తో ఇలా పట్టుకున్నాడు. ఇంకొక చేత్తో మీకు నిజంగా శివ ప్రత్యక్షం చేస్తున్నాడు ఆయన. దూర్చటి ఏమి దూర్చటి మీకు. అందుకే నేను చెప్పాను, ఇన్నేళ్లకి ఆ మహాకావ్యం వినే దృష్టం మనకి దగ్గర. కొంతమంది చూడండి, ఈ మాత్రం వెనకండానే మన జీవితాలు వెళ్ళిపోతాయి. ఎంత గొప్పది మిస్ అయిపోయాము. శ్రీలలిత ఒకసారి అంది, శాస్త్రి గారి మూలంగా మేమన్నీ వింటున్నామండి. చెప్పమ్మా, లేకపోతే నేను చెప్తాను. భారతం తర్వాత నేను చెప్పదలుచుకోలేదు, మౌనంలోకి వెళ్ళినాడు. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే మళ్ళీ ఇంకొకటి అడగండి. ఈ కాళహస్తీశ్వరం రామచరితమానస్ తర్వాత నేను చెప్పినవి మీరు మననం చేసుకోండి చాలు. చెప్పండి. సంధి గట్టిన తరుణేందు ధరుడు ఈయన ఏం చేశాడు? సంధి అంటే సంధుస్థానం అంటారు దీన్ని. ఏది? ఇటు చెయ్య, ఇటు భుజానికి. అక్కడ తరుణేందు ధరుడు, తరుణము అంటే మంచి యవ్వనంలో ఉన్న ఇందు చంద్రరేఖ, ఆ యవ్వనంలో ఉన్నటువంటి చంద్రుడిని ధరించినటువంటి ఆయన ఈ నాగబెత్తము అంటే ఈ తోలు దాన్ని చేత్తో ఒకటి పట్టుకున్నాడు, ఒక సంచిని ఇట్లా వేలాడదీశాడు.
ఇప్పుడు మీరు కనుక ఈ అరుణాచలం సంచులు ఉంటాయి, అవి ఇట్లా వేలాడ తీసుకున్నారు ఏది మన పంచక్రోశ్ చేసేటప్పుడు, అలా ఇలా వేలాడ తీశాడు ఒక సంచి ఇలా వేలాడుతోంది, ఈ చేత్తో ఇట్లా భస్మం పట్టుకున్నాడు. తర్వాత మాణిక్య రుచుల వడ్డాణం, మాణిక్య రుచుల వడ్డాణం, ఆయన మంచి వడ్డాణం పెట్టుకున్నాడు. మీకు ఒకప్పుడు పురుష స్త్రీ ధారణకి ఇంచుమించు ఒకేలాగా ఉండేవి. పురుషులు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు తలలో. మీరు పాండురంగ మహత్యం చదవండి, నిగమ శర్మ అనేటువంటి వాడి అక్క ఆ తమ్ముడి తల దువ్వి చక్కగా పూలు ముడిచింది అని రాసి ఉంటుంది అందులో. ఆ తప్పేం లేదు. అది ఆ రాను మన సమాజంలో జరిగినటువంటి సాంఘిక రాజకీయ పరిస్థితుల వల్ల ఏం జరిగినాయి, ఇది వీళ్ళే కట్టుకోవాలి, ఇది వీళ్ళు కట్టుకోవాలి అనేటువంటి ఏవో నియమాలు ఏర్పడ్డాయి. అందుకే పురుషులు కట్టుకునే దాని పేరు కూడా చీర. చీర అంటే ఏదో ఇప్పుడు మనం అనుకున్న శారీ కాదు, అది చీర అంటే వస్త్రము, అది ఎవరైనా కట్టుకోవచ్చు. అది సంగతి. ఇప్పుడు మీరు నలుడు దమయంతి చూడండి, వాళ్ళిద్దరికి ఒకటే ఉండేది. ఈవిడ వెళ్ళాలనుకుంటే అది కట్టుకుని బయటికి వెళ్ళేది, ఆయన కట్టుకో అంటే ఈవిడ ఉండగా లోపల కట్టుకునేవాడు. అంటే వాళ్ళిద్దరు కట్టుకునే వస్త్రం ఒకటేగా, అదనమాట. కాబట్టి ఇక్కడ మాణిక్యముల వడ్డాణం, వాళ్ళు వడ్డాణం పెట్టుకునేవాడు. దానికి ఏమన్నా మాణిక్యాలు పొదిగి ఉన్నాయి. ఈయన మరి శివయో ఎంత చూడండి, ఇందులో భోగం ఉంది, ఇందులో మాణిక్యముల వడ్డాణం, మరి బంగారపు పాదుకలు, బంగారపు జరి ఉన్నటువంటి గోచి. మరి మామూలుగా యోగి అంటే ఇక్కడ భస్మం పెట్టుకున్నాడు, భస్మం చేత్తో పట్టుకున్నాడు, భస్మం ఉన్నటువంటి ఒక సంచి వేలాడ తీసుకున్నాడు, ఒక రుద్రాక్షమాల వేసుకున్నాడు. కాబట్టి ఇటు యోగి ఇటు భోగి కలిగినటువంటి వేషం పిండజంగమాంది. అందుకే వీళ్ళు వాళ్ళని ఎవరు దాన్ని అపహాస్యం చేయరు. వాళ్ళు తర్వాత భూతిపై పెట్టిన కస్తూరి బిళ్ళ, భూతిపై పెట్టిన కస్తూరి బిళ్ళబొట్టు. కాబట్టి అప్పట్లో కూడా ఈ టిక్లీలు ఉండేవండి, మీరే కంగారు పడకండి. అప్పట్లో కూడా టిక్లీలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన వాళ్ళకి బొట్టు పెట్టుకోవడం బద్ధకం. అది ఇలా తీసుకుని ఇట్లా ఏదో గోడకి పెడక్ కొట్టినట్టు ఇలా పెట్టి కొట్టేస్తారు. అది ఎంత చిన్నగా ఉంటే అంత ఫ్యాషన్. బొట్టు కనుక ఎంత చిన్నగా ఉంది, నేను అనుకుంటానండి భూతద్దం పెట్టి చూడాలి, కొన్ని మొహాన కనిపించదు. మరి అదేం కాదేం ఫ్యాషన్, ఏం చేస్తానండి, ఎవడు జివహకో రుచి బుద్ధికో కుర్రెకో బుద్ధి. సరే, ఇప్పుడు మనం దీనికి వస్తే, ఈయన మంచి భూతిపై పెట్టిన, ముందర విభూతి పెట్టాలి. ఎప్పుడు కూడా అలంకరణ అర్థం ఏంటంటే ముందర విభూతి పెట్టాలి, విభూతి పెట్టిన తర్వాత బొట్టు పెట్టాలి. ఎప్పుడు కూడా దాని మీద ఏం చేశాడు, కస్తూరి పెట్టాలి. మరి ఎప్పుడన్నా నేను బొట్టు పెట్టుకునేప్పుడు చూడండి, కస్తూరి పెట్టకుండా నేను బొట్టు పెట్టాను, ముందర కస్తూరి పెట్టే బొట్టు పెడతాను. కాబట్టి కస్తూరి బిళ్ళ అంటే కస్తూరి ఇట్లా చేసి ఆ బిళ్ళగా చేస్తే దాని మీద కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ ఏది లేకపోతే నీళ్లు కానీ వెండి, అది తొందరగా కరిగిపోతుంది. దాన్ని ఇలా బిళ్ళగా చేసి అలా ఇలా అతికించేటివి. మీరు పెద్దగా దాన్ని అతికించడానికి కొంచెంగా ఇలా అంటే చేతికి మీకు బాగా ఒక సన్నని పొరలాగా మీ చేతికి అంటుకుంటుంది. దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ అంటుకుంటుంది. అదే కస్తూరి తిలకం, లేదా కస్తూరిని చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ కస్తూరి బిళ్ళ పెట్టేశాడు ఇక్కడ చక్కగా. పైగా బిళ్ళ అంటే అర్థం ఏంటంటే, బొట్టు పెట్టేటప్పుడు అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది వర్తులాకారంలో పెట్టుకోవాలి. ఇలా గుండ్రంగా పెట్టకూడదు. బొట్టు పెట్టేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఏ కంప్లీట్ సర్కిల్. అది కరెక్ట్ గా ఎలా ఉండాలంటే ఇలా ఎలిప్టికల్ షేప్ లో ఉండాలి. ఎలిప్టికల్ షేప్ లేదంటే నాకు నచ్చదు, నేను ఇలా పెట్టుకోవాలి. నేను శాస్త్రం చెప్తున్నాను, నేను ఉన్నది చెప్తున్నాను. తర్వాత మిమ్మల్ని పాటించమని నేను చెప్పట్లేదు, అక్కడ ఉంది కాబట్టి నేను అలాగే పెట్టుకో. అలాగే బొట్టు
పెట్టుకునేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ దయచేసి ఈ వేలు వాడగా. ఈ వేలుతో ఎప్పుడన్నా మీరు ఊరికే కూడా అక్కడ ఇలా రాసుకుని ఇలా పెట్టుకోకూడదు. ఇది తర్జని. తర్జని అంటే వదిలేయదగింది. నువ్వు ఇంకోటి పెట్టకూడదు, నువ్వు పెట్టు ఈ వేలుతో. కాబట్టి అది సాధ్యమైనంత వరకు ఇట్లా వర్తులాకారం పెట్టు. లేదా ఒక్కొక్కరికి వాళ్ళ దాన్ని బట్టి షేపులు ఉంటే పెట్టు. సరే, ఇప్పుడు నా బొట్టు చూడకండి, మీరు అలా పెట్టుకోలేదు. నెక్స్ట్ సార్వకాలిక సార్వకాలిక తాంబూల తామ్రకాలిక తాంబూల చర్వణార్థ రాగ సౌభాగ్యపడానికి ఏం చెప్పారండి? సార్వకాలిక. ఇప్పుడు మీకు సమయాచారంలో అమ్మవారి పూజ చేయడానికి అర్హతలు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? సదా తాంబూల సేవకో భూయా, నిరంతరము చక్కటి తాంబూలం వేసుకోవాలి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఆ తాంబూలంలో కూడా మంచిది వేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడన్నా మనం చక్రార్చన చేసినప్పుడు మీరు ఆ తాంబూలం తిరిగి ఎంత బాగుంటుంది, ఆ వాసన కొట్టాలన్నమాట. సదా తాంబూల సేవకో భూయా. ఈయన సదా సర్వకాలిక, ఈయన నిత్యము, అది భోగానికి చిహ్నం చూడండి. ఆ తాంబూల చర్వణం నవలడం వల్ల ఏం జరుగుతుంది? ఆర్ద్ర, ఈ పెదవి కొంచెం తేమ, ఆర్ద్రము అంటే తడి, దానివల్ల కొంచెంగా ఎరుపు, చిరు ఎరుపు, అదే చిగురు టాకు ఎరుపు. ఆ ఎరుపు కోసం నువ్వు పెట్రోల్ పూసుకోకూడదు. ఆ పెట్రోల్ పూసుకుని అప్పుడే రక్తం దాగి వచ్చిన రాక్షసిలాగా కనపడకూడదు. ఆ పెట్రోల్ పూసుకునేటప్పటికి ఈ రెండు పెదవులు నువ్వు కాపాడు. అందుకని నువ్వు గురువు బాగున్నా, గురువు బాగున్నాడు, గురువు బాగున్నా అదే రెండు పెదవులు కలిపితే ఆ రెండు పెట్రోల్ లోపలికి. కాబట్టి పెట్రోల్ పూసుకోకూడదు. దానికి ఏం చేయాలంటే సహజంగా తాంబూలం వేసుకుని ఏదో కొంచెం ఎరుపు ఉంటే చాలు. కాబట్టి అది నెంబర్ 1. రెండోది ఏమిటి? దీని మూలంగా ఏం జరిగింది? ఆ పళ్ళు కూడా కొంచెం ఎరుపు పడ్డాయి. పళ్ళు ఎరుపు ఎక్కేటప్పటికి రాగం ఎరుపు ఎక్కి, ఆ ఎరుపు మంచి సౌభాగ్యం. ఎరుపు అంటే అరుణాం కరుణాధరం గేదాక్షీం. ఎరుపు ఎప్పుడు ప్రేమకి జన్మ. ఎరుపు ప్రేమకి జన్మ. కాబట్టి ఆ రాగ సౌభాగ్యమున ఎలా ఉన్నాయంటే, ఈయన ఏమిట్రే కెంపులు ఏమన్నా పెట్టుకున్నాడు అని. కెంపు ఎరుపుగా ఉంది. ఈ పలు వరుస కెంపులు ఏమన్నా పెట్టుకున్నాడా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళకి పళ్ళు బాగున్నా ఆ పన్ను తీసేసి బంగారపు పన్ను పెట్టించుకుంటారు, వాడు టు ఎక్స్ప్రెస్ దేర్ స్టేటస్. అలాగే వీడు కూడా ఏమన్నా పెట్టుకున్నాడే, కెంపులు పెట్టించుకున్నట్టున్నాడు అన్నట్టుగా ఉంది. రాగ సౌభాగ్యం వల్ల ఏమి వర్ణనండి. అసలు మనసు పొంగిపోతుందండి. పద్మరాగమణుల తృణముగా, అది పద్మరాగమణుల తృణముగా. అసలు దంత పంక్తి ఎలా ఉందంటే, ఆ దంత పంక్తి ఈ ఎరుపు చూసిన తర్వాత పద్మరాగమణులు చూస్తే అచ్చే ఈ ఎరుపు ఏమిట్రే, అదిగో అది ఎరుపు అనిపిస్తుంది. తృణముగా చూస్తూ, తృణీకరించడం అంటే ధిక్కరించడం. మామూలుగా పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. ఈ ఎరుపు ఏంటి చూడు, ఆ మెండ జంగ పళ్ళు చూడు, అబ్బా 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 అబ్బా. దంత పంక్తి, ఆవిడ దంత పంక్తి ఎలా ఉంటుంది? శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఆవిడ తెల్లగా. ఈయనవి అలాగే ఉంటాయి, కానీ ఇప్పుడు వేషం వేసుకొచ్చారుగా మిండ జంగమ కదా, ఇది భోగం. ఇప్పుడు పాములో నావడం వల్ల పళ్ళు బాగా ఎరుపెక్కి పద్మరాగ ఎరుపు. పద్మరాగమణులు కాదు, పద్మరాగమణులు ఎరుపుని ధిక్కరిస్తున్నాయి. ఇది నీ ఎరుపు ఏమిటే, ఇది ఎరుపు. అబ్బా కలిగి ఇలా కలిగి అంగజారాతి. అంగజడు అంటే మన్మధు. ఆరాతి శత్రువా, మన్మథ వైరి అయినటువంటి ఆ మహాదేవుడు ఒక మెండ జంగమగుచు. ఇప్పుడు ఈయన పరీక్షించాలనుకున్నాడు యాదవ భూపతిని.
ఒక మెండ జంగమ వేషం వేసుకొచ్చాడు. ఏమి వర్ణనండి అబ్బా, మనసు ఇదొక్కటి వింటే చాలు. నేను ఎంత హాయిగా నిద్రపడుతుంది. వాళ్ళు పడుకున్నప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని ఆ ధ్యానం చేసుకుని, ఏమిటి ధ్యానం చేస్తారు? ఆయన మీ ఎదురుకుండా నిలబడ్డాడు, మంచి తాంబూలం వేసుకున్నాడు, అది నవ్వులుతున్నాడు. ఆ నవ్వులుతున్నప్పుడు అంటాడు, ఆ పెదవులు ఎరుపు, ఆ పళ్ళు ఎరుపు కనిపించింది. సరే, మీరు ముందరకు వచ్చారు. ఆయన చేతిలో ఒక చేతిలో భస్మం పట్టుకున్నాడు, ఇలా ఒక సంచి పెట్టుకున్నాడు. ఆయన పాదుకలకి చక్కగా బంగారు పాదుకలు వేసుకున్నాడు, తెలుసునండి. తర్వాత మంచి మాణిక్యము వడ్డాణం పెట్టుకున్నాడు, కంఠలో రుద్రాక్షమాల వేసుకున్నాడు. అపరంజి బొమ్మ నిత్తములు. ఇటువంటి ఆయన ఎదురుకుండా కనిపిస్తే ఆయన పడుకొని ఖచ్చితంగా ఆయన కళ్ళలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ పద్యం ఇంకొకసారి చదువుకుని, ఇప్పుడు పద్మరాగమణులు అంటే ఏమిటంటే, మీకు నిన్న చెప్పాను నేను. పద్మం అంటే ఏమిటి? నిన్న మీకు ఇంకో అర్థం చెప్పాను. ఎవరికైనా గుర్తుందే? గుర్తులేదు. రోజుకి సున్న పడేవాడు ఒక గోడ కొట్ల సున్నంలాగా ఉంటే మనం నేనేం చేయని చెప్పాను మీకు. ఆ శ్లేష చెప్పేటప్పుడు చెప్పాను, ఇది పద్మభైరి అని. పద్మములు అంటే ఏమిటి మర్చిపోయారు. నిన్న మొన్న చెప్పాను, అరకంఠన్. ఆ ఏనుగుని యోగి గురించి చెప్పేటప్పుడు చెప్పాను పద్మం అంటే. పద్మ అంటే 3 అర్థాలు ఉన్నాయి. పద్మ అంటే ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలి మర్చిపోయారు. 14 సున్నాలు పెట్టాలి, అదొక మానం. ఒకటి తర్వాత 14 సున్నాలు పెడితే అది ఎంత సంఖ్యో దాన్ని పద్మము అని పిలుస్తారు. రెండోది పద్మం అంటే మనకి తెలిసిన పద్మం. మూడో పద్మం అంటే ఏంటి? ఇంద్రియములు. కరెక్ట్. మీ ఇంద్రియములు కూడా పద్మములని పేరు. కాబట్టి ఇక్కడ పద్మరాగములు అంటే ఇంద్రియములలో బాగా అలసగా ఉన్నాడు ఈయన. అంటే వేశ్యాలోలత్వం చూపిస్తున్నాడు అన్నమాట. వేశ్యాలోలత్వాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి పద్మరాగాల గురించి ఏం చెప్తున్నానండి, చెప్పమ్మా. సింహళోత్పన్నమగు మణిభేదము. అది సింహళోత్పన్నమగు మణిభేదము. ఈ పద్మరాగాలు ఎక్కడ మీకు దొరుకుతాయంటే సింహళ దేశంలో దొరుకుతాయి. అంటే శ్రీలంక, అక్కడే దొరుకుతాయి ఒక్కొక్కటి. ఇప్పుడు గోమేధికం అక్కడ దొరుకుతుంది, అవన్నీ ఉన్నాయి. సింహళోత్పన్నమగు మణిభేదము. సింహలేతు భవేద్రక్తం. సింహలేతు భవేద్రక్తం. పద్మరాగమనుత్తమం అని శాస్త్రం. అక్కడ దొరికేవే అసలు మణులు. ఇప్పుడు చాలా డూప్లికేట్లు వచ్చేస్తున్నాయి అనుకోండి. అక్కడ దొరికేవే అసలు మణులు. అది సంగతి. ఇప్పుడు అమ్మా, లింగంతో ద్వివిధం ప్రోక్తం. అది మనకి 2 రకాల లింగాలు ఉన్నాయి. లింగం ద్వివిధం ప్రోక్తం, 2 లింగాలు ఉన్నాయి. జంగమ అజంగమ. జంగమ అంటే కదిలే లింగం, శివలింగం. అజంగమ కదలని లింగం ఒకటి. ఏమిటి ఇవి? అజంగమే యథాభక్తి. అజంగమే యథాభక్తి. జంగమే చ తథా. అంటే నువ్వు అజంగము అంటే కదలని శివలింగం. అంటే ఇప్పుడు మనం శివాలయాల్లో చూస్తున్నాం కదా, అది కదలని శివలింగం. దాన్ని నువ్వు ఎంత భక్తిగా పూజ చేస్తావో. జంగమ అంటే కదిలేటువంటి లింగం, అందుకే ఆయన పేరు జంగముడు. అది కదిలే లింగం, ఆయన్ని కూడా నువ్వు అంతే భక్తిగా పూజ చేయాలి. ఇది మెడలో రుద్రాక్షమాలు వేసుకుని భస్మం చేసుకుని భస్మం చేతిలో పట్టుకొని శివస్వరూపం అయినటువంటి వాడు కదే శివలింగం, ఆయన్ని కూడా నువ్వు అంతే భక్తిగా పూజ చేయాలి అని శాస్త్రం చెప్తారు. అమ్మా, అజంగమంతు ఎల్లింగం మృచ్ఛిలాది వినిర్మితం. అజంగమలింగం అంటే మృచ్ఛిల అంటే మట్టితోను దానితోను తయారు చేస్తారు. తర్వాత తద్వరం జంగమం లింగం శివయోగితు. శివయోగిని జంగమలింగము అంటారు. జంగమలింగం అంటే కదిలే లింగం. ఆయన కదిలే శివుడండి. అలా పెట్టుకున్న శివుడు ఆయన కదిలే శివలింగమే. అలాగే బసవేశ్వరుని కాలమున ఇంకో విషయం అండి, బసవేశ్వరుడి కాలంలో అంటే బసవ పురాణం రాసినటువంటి కాలంలో పాల్కొరికి శోధనాలు ఆ సమయంలో బీరసం ఉండి అప్పటి నెలలో ఏంటంటే వేశ్యల
ఇండ్ల ఇండ్ల ముందు వసించు జంగముల సంఖ్య 12 అది వేలని చెప్పబడి ఉన్నది. బసవేశ్వరుడు ఆయన పురాణంలో చెప్పుకున్నాడు, ఈ వేశ్యల ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇంచుమించుగా 12,000 మంది ఉండేవాళ్ళు అప్పట్లో జంగమం. సో వాళ్ళని జంగమ్మలు అని పిలుస్తారు. ఇప్పుడు అందరూ ఒకటైపోయారు కదా. కాబట్టి ఇంకొకసారి పద్యం చదువు, అంతే అయిపోయింది కదా. సంధి కట్టిన తరణీంద్రుడు లింగధారణ స్థానమున అది సంధి ఘటన అంటే చెప్పగా ఈ రెండు కలిసి మూర్తివా కంఠ దేశేవా. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ఒక లింగం కట్టుకుంటారు. ఎక్కడ మూర్తివా అంటే ఇక్కడ, కంఠ దేశేవా కంఠంలో, కక్షే వక్షస్థలే కక్షే కక్ష్యం అంటే ఇక్కడ, కక్ష్యం అమ్మ ఇక్కడ, వక్షస్థలేప అంటే హృదయం దగ్గర, కుక్షౌ అంటే పొట్ట దగ్గర, హస్తేషు అంటే చేతుల దగ్గర, స్థలేవాపి ధారయల్లింగం. అంటే లింగం అంటేనే ఐశ్వర్యం, దాన్ని వాళ్ళు ధరిస్తారు. అంటే చేతులు కట్టుకుంటారు. ఇప్పటికి కూడా మీరు ఈ కొంత వాళ్ళు కనిపిస్తారండి మీకు. వాళ్ళని ఇప్పుడు మీరు ఈ దేవేగౌడ వీళ్ళందరూ ఉన్నారు చూసారా, లింగాయతులు అంటారు వాళ్ళు. ఈ లింగాయతులు ఈ లింగం ధరిస్తారు. ఎక్కడ ధరించొచ్చినా ఇట్లా కట్టుకుంటారు, లేదా ఇట్లా కంఠానికి కడతారు, లేదా ఇట్లా వేలాడి తీస్తారు, అప్పుడు అది హృదయానికి వస్తుంది, లేదా ఇక్కడ కడతారు, లేదా ఇక్కడ చేతులు కడతారు, లేదా ఇట్లా పొట్ట కట్టుకుంటారు. పొట్ట కిందకి మాత్రం కట్టకూడదు, నాభి పై దేశంలో కట్టాలి, అది కడతారు. పద్దెనిమిది ఒకసారి నేర్చుకుంటున్నాను, మీరు కూడా అనండి చక్కగా. చెప్పమ్మా. అడుగు నెత్తమ్మల అపరాజింబు అపరంజి పావాలు, అడుగు నెత్తమ్ముల అపరాజి పావలు, అపరంజి పావలు, కరమున కేదార కంకణం, బంగారు వ్రాత చరంగుల గోణము, గళమున రుద్రాక్ష కంఠమాల, ఒక కేల భసిత భస్త్రిక తోడి బెత్తంబు, సంధి గట్టిన తరుణీందు ధరుడు, మాణిక్య రుచుల వడ్డాణము, భూతిపై పట్టిన కస్తూరి బిళ్ళబొట్టు, సార్వకాలిక తాంబూల చర్వణార్త్ర రాగ సౌభాగ్యమున, పద్మరాగ మనుల తృణముగా చూచు దంతపంక్తియును కలిగి, అంగజారాతి ఒక మెండ జంగము అగుచు. ఈయన ముందర తన వేషాన్ని మార్చేశాడండి శివుడు. ఈ కాళహస్తీశ్వరుడు తన వేషాన్ని మార్చేసి ఇటు యోగి ఇటు భోగి అయినటువంటి అవతారాన్ని ధరించారు. మహాదేవ్. ఇప్పుడు ఆ ప్రతాప భాను ఎంతో మందిని జయించాడు. పాపం వేటకెళ్ళాడు, వింధ్యాచలానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, అక్కడ ఒక పంది కనిపించింది. ఆ పందిని వేటాడుతుంటే దూరంగా ఉంటుంది, పరిగెత్తుంది. చివరికి ఎలా వెళ్ళిపోయాడంటే ఒక కీకారణ్యంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి తన గుర్రాన్ని కూడా తీసుకెళ్ళాడు, తన నడేళ్ళకి వెళ్ళాడు. చివరికి అది గుహలోకి వెళ్ళిపోయింది. ఆ గుహలో తను వెళ్ళలేడు. అందుకని చాలా ఖిన్నుడై చింత మనసులో పెట్టుకుని వెనక్కి వచ్చేసాడు. దీంతో అతనికి ఆకలి దప్పి వేసింది. ఆ గుర్రాన్ని తీసుకుని ఎక్కడో తన లోపల దారి తప్పాడు. చివరికి మొత్తానికి గుర్రానికి అనుకున్నాడు. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూస్తూ ఉంటే ఇతను పడిపోయాడు, మూర్ఛిత పడిపోయాడు. రాముడు ఎందుకు అవతరించవలసి వచ్చింది చెప్తున్నాను మీకు. ఒక రామాయణం చదివితే సరిపోదండి, ఎన్ని కథలు నచ్చారు. నారదుడు మూలంగా ఆయన అవతరించాడు. సరే, జయ విజయుల గురించి మీకు ఆల్రెడీ తెలుసు. స్వయంభువ శతరూప గురించి అవతరించాడు. ఇప్పుడు 4వ కథ చెప్తున్నాను, రాముడు ఎందుకు అవతరించాల్సి వచ్చింది. వాడు వచ్చాడు, పాపం ఈ లోపల మళ్ళీ చేరుకున్నాడు. ఈ లోపల ఒక ముని ఆశ్రమం. ఈయన అదృష్టానికో దురదృష్టానికో తెలియదు కానీ ఈ ప్రతాపభానుడి చేతిలో ఓడిపోయి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళడానికి సిగ్గుపడి ఇక్కడ మునిగా బతుకుతున్నటువంటి ఒక కపట ముని వేషధారి కనిపించాడు. ఆయన కపట ముని ఈయన్ని గుర్తుపట్టాడు, కానీ ప్రతాపభానుడు గుర్తుపట్టాడు.
గుర్తుపట్టక సరే ఆయన మెచ్చాడు, నాయన ఇవాళకి రాత్రి గది చాలా చదువుతుంది పొరపాటు, నువ్వెవరివి నాయన అంటే అక్కడ మాత్రం ఈయన తన పేరు చెప్పాలి. అయ్యా ఇక్కడికి ప్రతాప భాను ఉన్నాడు, ఆయన మంత్రుడండి నేను. అయినా ఈ రాత్రి పడిపోయింది, నువ్వు వెళ్ళవలసిన ఊరు 70 యోజనాలు, నువ్వు రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపో అని చెప్పాడు. అలాగేనండి అన్నాడు ప్రతాప. కాబట్టి ఆ రాత్రి ఈయన ఆ కపట మునివేష ఆశ్రమంలో ప్రతాప భానుడు ఉన్నాడు. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. మహాదేవ్ 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 చెప్పండి. చౌపాయ్ బలహీనాథ్ బలహీనాథ్ ఆయసుధరి సీసా ఆయుసుధరి సీసా ఆది తురగు ఆది తురగు తరు బయట మహీసా తరు బయట మహీష నృపా బహుబాతి నృపా బహుభాతి ప్రశంసయుతాహి ప్రశంసయుతాహి చరణబంది చరణబంది నిజ భాగ్య సరాహి నిజ భాగ్య సరాహి పుని బోలేవు పుని బోలేవు మృదుగిరా సుహాయి మృదుగిరా సుహాయి జానీ పితా ప్రభు జానీ పితా ప్రభు కరవుడిటాయి కరవుడిటాయి మోహి మునీసా మోహి మునీష సుత సేవక్ జాని సున సేవకు జాని సుత సేవక్ సుత జాని సేవకు జాని నాద నామ నిజ నాద్ నామ నిజ కహౌ బకాని కహో బకాని దేహి నా జాన కేహి న జాన నృప నృపహి సోజాన నృపహి సోజాన భూపు సుహృద భూపు సుహృద సో కపట శయాన సో కపట శయాన వైరీ పుని భైరీపుని ఛత్రిపుని రాజా ఛత్రిపుని రాజా చల్ బలకీన్హ చల్ బలకీన్హ చహహి నిజ్ కాజా చహహి నిజ్ కాహ సమజు రాజసుక సమజు రాజసుఖ దుకిత్ అరాతి అమ్మ దుకిత్ అరాతి దుఃఖిత అరాతి అవా అనల అవ అనల ఇవ సులగై చాతి ఇవ సులగై చాతి సరళ వచన సరళ వచనం నృపకే సునికాన నృపకే సునికాన బయరు సవారి బైర సవారి హృదయ హర్షాన హృదయ హర్షాన అట్లే కాళిందు మహాత్మా అని ఈయన చెప్పి చెప్పి అలాగే కానీ నేను ఇవాళ ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానని చెప్పాడు ప్రతాప భానుడు. రాజు ఆ సన్యాసి ఆజ్ఞను శిరసావహించి గుర్రమును చెట్టు కట్టివేసి అతడిని కూర్చుండెను. రాజు ఏం చేశాడు, వెంటనే ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు, అక్కడ ఒక చెట్టు కట్టేశాడు, అక్కడే కూర్చుంది. రాజు అతనిని అనేక విధముల పొగడి పాదాభివందనం ఆచరించాడు. రాజు తన విధంగా కపట సన్యాసి అనుకుంటున్నాడుగా పాపం, పొగిడాడు. అయ్యా మీరు మాకు ఉండడానికి ఇది ఇచ్చారు, తినటానికి కూడు, ఉండడానికి గూడు, మంచి మాటలు చెప్పారు. ఎంతో పుణ్యం చేస్తే గాని మీలాంటి వాళ్ళ దర్శనం దొరకదండి అని పొగిడాడు. తన అదృష్టమును కొనియాడుకొని తన అదృష్టమును సహనీయముగా మృదుమధురముగా పలికెను. నేను చాలా అదృష్టవంతునండి, లేకపోతే నేను దారి తప్పాను, ఎలా వెళ్ళాలో తెలియదు, మీరు మీరు దొరకడం నా అదృష్టం అని అనుకుంటున్నాను. చూడండి, ఎప్పుడు కూడా అండి అదృష్టానికి దురదృష్టానికి ఒక అడుగు తేడా ఉంటుందండి, అంతే. మనం ఎప్పుడు కూడా ఆ మహాదేవుని నమ్ముకుంటే ఎప్పుడు ఆయన మనం నడుపుతాడు. మనము శరణాగతి ఉండాలి. మునీశ్వర నేను మిమ్ము తండ్రి వలె తలంతును. అది మునీశ్వర నేను మిమ్మల్ని తండ్రిలాగా అనుకుంటున్నాను. నన్ను మీ పుత్రిగా లేక సేవనిగా భావించి, నన్ను మీ పుత్రుడిగాను సేవకుడుగాను భావించి మీ పేరు మొదలగు వివరములు తెలుపగలరు. చెప్పారు. మీ పేరు మీ వివరాలు చెప్పారు. ఎందుకనంటే మీకు నేను భారతంలో చెప్పాను, మన అసలు పేరు ఎప్పుడు ఎవరికి చెప్పరు. మీ మిమ్మల్ని టెస్ట్ చేయడానికే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వీడికి ఎంతవరకు తెలుసు అని, ఏమిటో మీ గురువు పేరేంటి, మా గురువు అండి ఏ పేషం అయిపోయింది, ఓహో అలాగా. సో వీడు గురువు దగ్గర నుంచి పెద్దగా ఏమీ నేర్చుకోలేదు అని తెలుసుకోదు. మీకు గుర్తుంటే నేను చెప్పాను, వశిష్ఠుడు మొత్తం 7 మహర్షులు, ఒక రాక్షసు వచ్చి మీ పేర్లు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాను. పేర్లు చెప్తే వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక అధర్మం చేసినట్టు. ఎందుకంటే పేరుని ఎప్పుడు గుప్తంగా పెట్టుకోరు. అందులో ఇంటికి పెద్దవాడి పేరు అసలు చెప్పకూడదు, ఎవరి పేరు చెప్పకూడదు, మన పేరు మనం చెప్పకూడదు, ఇంకా మన పేరు మనం చెప్పుకోకూడదు. మన ఇంటి పెద్దవాడి పేరు అసలు చెప్పకూడదు. మా పెద్ద అబ్బాయి ఏంటి అన్నారు,
శాస్త్రం. మీరు భారతం విన్నారు కదా, భారతం అంటే శాస్త్రం, ధర్మముల గుంపు. మనకేంటంటే కనీసం భారతం అంతా విన్న తర్వాత కొంతమందికైనా అభిప్రాయం మారి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది కౌరవ పాండవుల సంగ్రామం మాత్రమే కాదు, అది అది మొత్తం ఎంత ఉందని ఘట్టం చెప్పండి. మొత్తం కౌరవ పాండవులు కలిసి మొత్తం 18 పర్వాల్లో 6 పర్వాలు ఇదే. మిగతా 12 పర్వాలు ధర్మాలేగా. మిగతా 12 పర్వాలు ధర్మాలే కదా. ఏముంది చెప్పండి. ఇక్కడ మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, నీ భార్య పేరు ఎప్పుడు చెప్పకూడదు, అది సరి. మరి అలా అన్నప్పుడు ఎలా చెప్పాలో కూడా మీకు నేను చెప్పాను. ఆ స్ఫురణ వచ్చేట్టు చెప్పాలి, ఆ స్ఫురణ వచ్చేట్టు చెప్పాలి. అంతే తప్పితే మనము చెప్పకూడదు. మీకు ఇద్దరు గుర్తుంటే మా బ్రహ్మానందరం ఇదే ఏమండి, మరి ఇప్పుడు నా పేరు చెప్పాలి కదా. మహాదేవుడు కొడుకునండి, మహాదేవుడు కొడుకు ఆడకు పేరు పెడితే ఎలా ఉంటుందో అది నీవు. మహాదేవుడికి ఒక పేరేంటి, శివ. ఆయనకి మామూలు కుమారుడు, ఆడైతే కుమారి అని చెప్పాలి. అర్థం స్ఫురించేట్టు చెప్పాలి తప్పితే డైరెక్ట్ గా చెప్పకూడదని శాస్త్రము. అది గోపనీయము. ఎప్పుడు కూడా మన పేరు గోపనీయం, ప్రకటితం కాకూడదు. అందుకని ఒకప్పుడు ఈ ఈ నిక్ నేమ్స్ అందుకు వచ్చాయి. అసలు నిక్ నేమ్స్ వచ్చింది అందుకు. చెప్పము. రాజు ఆ సన్యాసిని గుర్తింపకున్నను, రాజు ఈ సన్యాసిని గుర్తించలేదు, కానీ ఆయన రాజును గుర్తించను. ఆ సన్యాసి మాత్రం గుర్తించాడు. ఇది ఈ రాజు చేతుల్లోనే తను ఓడిపోయాడు. కాబట్టి రాజు అడిగాడు, అయ్యా మీ పేరు మీ వివరాలు చెప్తారా, ఏమైనా తెలుసుకోవచ్చా అని అడిగాడు. రాజు నిష్కపటి, రాజు కపటి. చూడండి, రాజు ఏమో నిష్కపటి, కపటం లేదు, వాడు కపటి. అది అతడా రాజునకు శత్రువు. పైగా అతడు రాజునకు శత్రువు, క్షత్రియుడు, పైగా రాజవంశజుడు. ఎన్ని ఉన్నాయి అసలు. రాజుడికి శత్రువు, క్షత్రియుడు, రాజవంశుడు. కాబట్టి సహజంగా ఎలా ఉంటుంది, పగ 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 తీర్చుకోవాలని ఉంటుంది. క్షత్రియుడు కదండి, పగే శత్రువు, శత్రువు క్షత్రియుడు. అదనమాట. కావున తన కార్యమును బల ప్రయోగం చేతనో లేక మోసముతోడనో సాధింపనించెను. రాజు కాబట్టి బల ప్రయోగం చేతను మోసంతోనూ చేయాలనుకుంటాడు. వాడు నిజమైన ముని కాదు కదా. నిజమైన ముని అనుకోండి, వాడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. సహనా భవతు ఉంటుంది, వాడికి సహనం ఉండదు. ఎందుకని, వీడికి పైగా వీడి చేత అవమానింపబడ్డాడు. సహజంగా క్షత్రియుడు ఉండదు, అందులో పైగా అవమానింపబడ్డాడు. పైగా ఎవరి చేత కాదు, ఈయన అవమానించాడు, ఓడించాడు. అది సరే. అతడు తన పూర్వపు రాజు సుఖములను తలంచుకొని దుఃఖపడుచుండెను. అది రోజు వీడు ఇక్కడ ముని వేషంలో ఉన్నా కానీ, నేను రాజుగా ఉన్నప్పుడు ఎట్లా పడుకునేవాడిని, హంసదూరిగా తల్పం మీద పడుకునేవాడు. నన్ను నిద్ర లేపడానికి వాళ్ళందరూ వంది మాగదులు వస్తూ ఉండేవాడు. నన్ను పరిచారక అసంఖ్యక దాసీ జన సంసేవితుడైన నేను ఇక్కడ ఏమి నా బతుకు, ఈ కందమూలాలు తిని బతకలేదు. అక్కడ ఎలా తినేవాడిని నేను, రాజాన్నాలు తింటూ ఉండేవాడు, రాజభోగాలు అనుభవించేవాడు. ఇక్కడ ఏమిటి అని రోజు దిక్కుస్తుండేవాడు. గతి లేక మునిగా ఉంటున్నాడు. దీనన్నిటికి కారణమైన ప్రతాపభానుడే వచ్చాడు. అతనిలో ఈర్ష్యాగ్ని కొలిమి వలె మండుచుండెను. అతనిలో ఈర్ష్య అనేటువంటి అగ్ని ఒక ఫర్నేస్ అలా మండుతూనే ఉంది. నిర్మల మనస్కుడైన ప్రతాపభానుని పలుకులు విని, నిర్మల మనస్కుడైన ఈ ప్రతాపభానుడి మాటలు పలుకులు విన్న తర్వాత కూడా తనలోని ద్వేషమును అణుచుకొనుచు సంతోషించెను. ఆ ద్వేషాన్ని అణుచుకుంటూ లోలాన్ని సంతోషించాడు. దొరికాడు రా వీడు ఒక్కడు అని సంతోషిస్తూ ద్వేషాన్ని అణుచుకొని కూర్చున్నాడు. దోహ కపట బోరి బాణీ మృదుల బోలేవు జుగతి సమేత నామ హమారా బికారి అబ్ నిర్ధన రహిత నికేత. నాయన నేనేం చెప్పను రా, నా పేరు ప్రస్తుతం బికారి, నేను నిర్ధనుని, ధనం లేనివాడిని, నికేత ఇల్లు లేనివాడిని ప్రస్తుతం.
వాడు చూడండి ఆ మాట చాలా టెక్నికల్. ప్రస్తుతం నా పేరు బికారం. చెప్పమ్మా చదువు. ఆ సన్యాసి ఆ సన్యాసి మృదువుగానే కపట వచనం ఇట్లు పలికెను. నా పేరు బికారి, నేను నిర్ధనుడను, ఇల్లు వాకి లేనివాడను. నిర్ధనుని, డబ్బు లేని, ఇల్లు వాకిల్లి, పైగా నా పేరు బికారి అన్నాడు. వీడి పేరు బికారే కాదు. చౌపాయి చెప్తావా? టైం ఎంత అయింది? ఇంకొక చౌపాయి, ఒకటే చౌపాయి దోహా. ఇంకొక చౌపాయి, ఇంకొక దోహా. ఒకటే కహా నృప జే విజ్ఞాన నిదాన. కహా నృప జే విజ్ఞాన నిదాన. నిదాన తుమ్హ సారికే దళిత అభిమాన సదా రహి अपना पाऊ दुराए सब विधि कुशल कुबेशा बनाए तेहि ते कहि संत सुति तेरे परम अकिंचन प्रिय हरि केरे तुम सम अदन बिकारी अगेहा होत बिरंची शिवई संदेहा जोशी सोसी तव चरण नमामि मो पर कृपा करे अब स्वामी सहज प्रीति भूपति कई देखी आप विषय विश्वास विशेषी सब प्रकार राजही अपनाई बोले अधिक स्नेहा जनाई सुन सतीबाई कहो महिपाला इहा बसत भीते बहुकाल రాజు పలికెను, మీ వంటి జ్ఞానులు నిరహంకారులు సర్వదా తమ నిజ స్వరూపములు దాచి ఉంచుతారు. అయ్యా మీరు నిరహంకారులు, మీరు జ్ఞానులు, జ్ఞానమూర్తులు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ నిజ స్వరూపాన్ని దాచేస్తారు. మరి ఎప్పుడు వాళ్ళ పూర్వజనం ఎప్పుడు చెప్పరు. నాయన ఎవరంటే నీ పూర్వాశ్రమంలో ఒక ఆయన మన ప్రస్తుతం నడిచే దేవుడు అని పిలుపుతున్నటువంటి ప్రసాదరాయ కులపతి, ఆయన అసలు పేరు. ఆయన్ని సిద్ధేశ్వరానంద భారతుల వారు. అయ్యా మీరు ప్రసాదరాయ కులపతుల వారని అంటుంటారంటే ఆయన లేరండి, ఆయన చనిపోయారు. అదేంటండి నాయన, నేను ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతుల వారు. ఆయన ఎవరో నాకు తెలియదు. అదనమాట. అంటే నిజంగా అయిపోయాడు. నన్ను పూర్వాశ్రమంలో పిలిచేవాడండి. అంటే ఈయనకి పూర్వాశ్రమం ఇంకా గుర్తుంది, ఏం పోలా. అది ఈ సంగతి. అది ఆ ఆశ్రమంలోంచి వచ్చేసిన తర్వాత నీకు ఆ ఛాయలు ఏమి ఉండకూడదు. నేను అప్పుడండి, మరి ఇంకా నువ్వు అప్పుడండి అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు అలాగే ఉన్నావు. ఒక స్టేజ్ దాటి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని నిజంగా దాటితే అది నీ మైండ్ లోంచి పోవాలి. నీ మైండ్ లోంచి పోలేదంటే నువ్వు ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నావు. దాటేసావు కదా. ఇప్పుడు నువ్వు నది దాటేసావు. నేను నది దాటకుండా ఉంటే దాటేవుగా. ఒక స్టేజ్ దాటేసిన తర్వాత నీ మైండ్ లోంచి అది పోకపోతే అది నీ సంకుచితత్వానికి ఉదాహరణ. అయిపోయింది, ఏదో ఎవరన్నా గుర్తు చేశాను. అదంతా గత జీవితం, ప్రస్తుతం ఇది. చెప్పండి ఏమిటి మన గత జీవితం మరిచేపోగలిగితేనే భవిష్యత్తు మనం బాటలు వేసుకోగలుగుతాం. నువ్వు గతంలోనే ఎప్పుడు బతికేసావు అనుకో, ఏం జరుగుతుంది? భవిష్యత్తుకు నువ్వు బాటలు వేయలేవు. నువ్వు భవిష్యత్తుకి అది ఆధ్యాత్మికత కావచ్చు, లౌకికం కావచ్చు. పైగా ఇంకొక విషయం, గతంలో నువ్వు పెద్ద యోగి, పెద్ద భోగి. ఇప్పుడు లేదు. నువ్వు 1,000,000 తలుచుకో, అది వస్తుందా? నీకు జరిగిన భోగము రాదు, నువ్వు పడిన అవమానము అది అయిపోయింది. దట్ ఇస్ వీ కాంట్ అన్డూ థింగ్స్. వాట్ టు డూ నెక్స్ట్? ఇది ఎప్పుడు ఆలోచన. నేనన్న మాట కాదు, జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నమాట. నువ్వు భవిష్యత్తుగా బాట అయ్యదలుచుకున్నప్పుడు గతము నీ నుంచి పూర్తిగా పోవాలి. ఖచ్చితంగా పోనివ్వదు. నువ్వు పోగొట్టుకున్న ప్రపంచం పోనివ్వదు. ఏం చేస్తుందా?
ఏమండి మీరు ఒకప్పుడు అరే ఎందుకురా ఒకప్పుడు అనేది ఎందుకు, ఇప్పుడు ఇది, చెప్పు ఏం కాదు అని మనం అనగలిగినప్పుడు మనలో ఆ తాత్విక దర్శన లాలస బయటపడుతుంది. చెప్పు ఏలననా ఎందుకంటే ఎందుకంటే అమ్మా ఎందుకంటే దైన్య స్థితిలో కనిపించుటయే సర్వ విధముల క్షేమమని భావింతురు. అది మీరు బికారి నిర్ధనులు అని కాదు, మీరు దైన్య స్థితిలో కనపడటమే మంచిదని అనుకుంటారు. మీలాంటి వాళ్ళు మహానుభావులు. అందుకని మీరు అలా చెప్తారు. మీరు అసలు స్థితి ఏదో ఉంది మీరు అని ఈయన కనిపెట్టారు ప్రతాపాన. మిక్కిలి అకించనములు అయిన వారిని శ్రీహరి ప్రేమించునని వేదములు సజ్జనులు పలుకుట ప్రసిద్ధం. వేదములు సజ్జనులు ఏం చెప్తారంటే అకించన, నిజంగానే అంటే చాలా తక్కువగా ఉన్న వాళ్ళని శ్రీహరి ప్రేమిస్తారు. మమత అహంకార రహిత అంటే అర్థం ఏంటి? తక్కువగా ఉండవండి ఏమిటి? ఇదే మనం నీ చెప్పిన సంగరహిత. అయ్యా నా దగ్గర అది ఉండే, నా దగ్గర అది ఉండే, నా దగ్గర అది ఉండే, నువ్వు ఓహో పోయి చేసుకున్నావు అనుకో, శ్రీహరికి నువ్వు అంత దూరం అవుతావు. ఎక్కడికక్కడ వదిలేసాయి. నువ్వు వదిలేయడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు శ్రీహరి దగ్గరికి వెళ్తావు. శ్రీహరి దగ్గరికి వెళ్ళాలి అంటే కరెక్ట్ అయితే చెప్పారు. అంటే అది భాష వేరైనా భావం ఎప్పుడు ఒకటే. అందుకే సంగమం నుంచి దూరం. నువ్వు పట్టించుకో, ఇంట్లో జరిగేవి కానీ సమాజంలో జరిగే పట్టించుకో. నువ్వు ఏమైనా మార్చగలవా? నీ చేతిలో ఉన్నది ఏంటి? ప్రార్థన చేసేయి, అయిపోయింది. అందరు క్షేమం కోరుకో, చేసేయి. లేకుండా పట్టించుకున్నావు అనుకో, నీ మనస్సుకి శాంతి లేదు, ఎక్కువ శాంతి లేదు, ఇంకోళ్ళకి శాంతి. కాబట్టి శ్రీహరి ఎవరిని దగ్గరికి తీసుకుంటాడు? ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అందుకే మీరు నిర్ధనులు ఎందుకు అయ్యారంటే మీకు ధనం లేకలే కాదు, మీరు శ్రీహరికి దగ్గర కావాలి. మీకు నికేతనము ఇల్లు లేక కాదు, మీరు అక్కడికి దగ్గర. నిర్ధనులు గృహహీనులు అయినా గృహహీనులు మీరు నిర్ధనులు గృహహీనులు అంటే ఇల్లు లేని వాళ్ళు అయినప్పటికీ అయినా మీ వంటి బికారులను చూచి వీరు నిజముగానే సజ్జనులా బికారులా అని బ్రహ్మకును పరమేశ్వరునకు సందేహం కలుగుచుండును. అది ఒక్కోసారి బ్రహ్మకి కూడా నిజంగా బికారులా. ఎందుకని? మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు. వైకుంఠాన్ని మించిన చోట ఇల్లు ఉంటుందా? వైకుంఠాన్ని మించిన చోట ధనం ఉంటుందా? అక్కడ సాక్షాత్ లక్ష్మీదేవి ఉంది కదయ్యా. కాబట్టి బ్రహ్మా శివులు కూడా అనుకుంటారు, నీకు ప్రస్తుతము లౌకికంలో కనపడే వాళ్ళకి డబ్బులు లేకుండా నువ్వు కనిపిస్తావు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు నిరంతరము స్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ కోట్లు గడించేస్తున్నారు. నీకు కనిపించవు కోట్లు, నీకు కనిపించే కాగితాలు కనిపించవు. నువ్వు కాగితాలు కనిపించావు అనుకో, అది ఎవడైనా కొట్టేయచ్చు, నీకే సేఫ్టీ లేదు. కానీ దాన్ని ఎవ్వడు కొట్టేది. ఆ ధనాన్ని సంపాదించాలి, మనము ఆ ధనమును సంపాదించాలి. విన్నారా? మీరు ఎవరైనాను కానిండు, అది కృపకై ప్రణమిల్లి ప్రార్థింతును. అది మీరెవరైనా కానీ మీ కృప మీ దయ కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తాను. రాజు యొక్క స్వాభావిక ప్రేమను తనపై ఆయనకు గల విశ్వాసమును చూచి ఆ సన్యాసి అన్ని విధముల రాజును తన వశంలో ఉంచుకొని అధిక ప్రేమను ప్రకటించుచు ఈయనేం చేశాడు? ఆయన వశంలో ఉంచుకున్నాడు. అన్ని విధాలుగా ఆయన మీద ప్రేమ నటిస్తూ ఆయనతో రాజా వినుము, రాజా చెప్పదను, నీకు నిజం చెప్తాను. నేను ఇచ్చట చాలా కాలం నుండి నివసించుతున్నాను. నేను నీకు నిజం చెప్తాను, నేను చాలా రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నాను. దోహా ఇది ఆఖరి. అబులగి మోహి నా మిలవు కోవు మైనా జానవు కాహు లోకమాన్యత అనలసమా కరుతపు కానను దాహు ఇంతవరకు నా యొద్దకు ఎవ్వరునూ రాలేదు. నిజంగా చెప్తున్నాను, నా గురించి ఎవ్వరు రాలేదు. నన్ను గూర్చి ఎవరికి నేను తెలుపుకొనలేదు. నా దగ్గరికి ఎవరు రాలేదు, నా గురించి కూడా నేను ఎవరికి తెలపలేదు.
ఎందుకంటే లోక ప్రతిష్ట తపసనేడి వనమును దగ్ధము చెయ్యు అగ్ని వంటిది. ఇది మీరు అసలు ఆ లాంగ్వేజ్ లో నేర్చుకోవచ్చు, లేదా మీరు రాసుకోండి. లోక ప్రతిష్ట తపస్సు అని, లోక ప్రతిష్ట అనేటువంటిది ఒక అగ్ని, తపస్సు అనేటువంటి వనాన్ని దగ్ధం చేస్తారు. ఇది గుర్తుపెట్టు. మీరు ఎంత ఫేమస్ అయిపోతున్నారంటే మీ ఉపాసన అంతా మట్టి కొట్టుకుపోతుందన్నారు. ఎందుకు? లోక ప్రతిష్ఠ అయిపోయింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు, వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు, వీళ్ళు ఏమీ లేకుండా ఆగను చెప్పను, ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఏనా వాళ్ళు వచ్చారా, ఆ పరిస్థితి ఏంటి అయిపోయింది. అందుకే పరమాచార్యులు వారు చాలా సార్లు చెప్పారు. ఆయన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన శ్రీశైలం వచ్చిన తర్వాత, ఒరే నాకు ఎందుకు వచ్చింది, నేను జైనేంద్ర స్వామిని పెట్టించాను, నన్ను వదిలేంట్రా, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను, నన్ను వదిలేంట్రా బాబు. మనం అనుకుంటాం లోక ప్రతిష్ఠ పెరిగింది. లోక ప్రతిష్ఠ పెరిగితే అయిపోయింది. వనం ఏమి మాటండి, వాళ్ళు వనమా తపస్సు అనే వనాన్ని దగ్ధం చేసేసి. అందుకే మహాత్ములు వాళ్ళని వాళ్ళు దాచుకుంటారు, వాళ్ళు దాచుకుంటారు. ఎప్పుడైనా మనం ఏం చెప్పాను, ఏం లేదురా, అది ఏం లేదు, అది ఏం లేదండి, అది ఏం లేదు. కాకపోతే మీకు ఒక మాట చెప్తాను. శంకరాచార్యులు వారు తీసుకొచ్చినటువంటి సర్వజ్ఞ పీఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను వెంటనే ఒక సభ ఏర్పాటు చేసి, సర్వజ్ఞ పీఠం అంటే ఏమిటి, ఎలా వెళ్ళాం ఏమిటి అంటే, మీతో ఆప్తులు కాబట్టి మీతో చెప్పుకున్నాను, వచ్చేసి. ఇంకా నేను దాగాను, నేను నిజం చెప్తున్నాను, ఇంకా దాగిపోవాలి. లేకపోతే అటు కవిత్వంతో కానీ, లేకపోతే దీంతో కానీ ఒకసారి అప్పట్లో పేపర్లో వచ్చినప్పుడు కూడా ఇంకెప్పుడు రాకూడదని మనసులో దండం పెట్టాను. ఎందుకని, ఏమి నలుగురికి తెలిసింది అనుకోండి, అప్పుడు నీ ఇంట్లో ఈ ఇంట్లో ఎందుకుంటాను, నేను చిన్న కుటీరం కొట్టుకుంటాను. ఆ కుటీరంలో పెద్దగా ఏమి ఉండవు, 101 గదులు ఉంటాయి. ఇంట్లో పెద్ద ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండవు. ప్రతి గదికి ఏసీ ఉంటుంది, ప్రతి గదికి హంస దొరికి అదల్పం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక విజిటర్స్ రూమ్ ఉంటుంది. ఇంతకీ మీకు గుర్తుంది ఒకటి చెప్పాలా, ఏం చెప్పాలి, పూజా మందిరం మాత్రం ఉండదు. ఎందుకంటే వీడికి పూజ చేసే టైం ఎక్కడ తెచ్చింది, ఏ పూజ లేదు, తపస్సు లేదు. వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, కానుకలు తీసుకోవడం, కానుకలు పెట్టేసి నాశనం అయిపోతుంది. ఇప్పుడు అగ్ని అంటుకున్న అగ్ని ఏమైపోతుంది చెప్పండి, అంటుకున్న అగ్ని అదే వస్తుంది, అయిపోతుంది. ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎంత ఉపాసకులైతే అంత దాన్ని దాచేయి. ఎవరన్నా ఏం లేదు ఏదో లేదు, అది బయటకు వచ్చారా, ఇదండి మీరు నేర్చుకోవాల్సి. మహాదేవ్ చాలా గొప్ప విషయం. అందుకు ఇది రాసుకుని పెట్టుకోవాలి. మొన్న కూడా తులసిదాసు గురించి మీకు కూడా చెప్పాను. ఎవరు రాస్తున్నారో నాకు తెలియదు. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నైవేద్యం ఓం భోర్భువస్వః. ఏమిటది? ఓం భోర్భువస్వః సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విజ్ఞాతి మే బుద్ధిం యాః ప్రచోదయాత్ భారతం ద్వాచ్యేన పరిషించామి అమృతోపసరణమసి షోడశ సహస్ర పుత్ర పౌత్ర అష్టపట్టమహర్షి పరివేష్టిత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూన అంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. కాశ్మీర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే దేవానీం దోర్పయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, తాంబూల జర్వణానంతరం
శుద్ధాచమనీయం సమర్పయామి మంగళమహానీరాజన దీపం దర్శయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ ధన్వనే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద స్ఫురతనుభవాభ్యాం నతిరియం. ఆనందముఖం చామరం వీచామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదనాः జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాः రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణం నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ 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 శాస్త్రి గారు. సార్ ఎవరో ఆన్ చేశారు. వాయిస్ క్లియర్గా లేదు. ఒక్కొక్కసారి ప్లీజ్. చెప్పండి. ఒక్క శేషపద్యంలో దుర్జటి గారు కాళహస్తీశ్వరుని మన ముందర ప్రత్యక్షం చేయించారు సార్. అటువంటి ఆయనకి ఉంది. మహాదేవ్ 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 మాస్టర్. మహాదేవ్ మహాదేవ 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 గురు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు.